వాయిస్ ఆఫ్ అనంతగిరి, మీ వాయిస్ మా వార్తలు. మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చించర్పేట్ గ్రామంలో నాది నేను చెప్పుకునే కర్మకు వచ్చింది. అయితే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు జనరల్కి వచ్చింది. జనరల్ అయిన పోటీ పడుతున్నాడు, బీసీ అయిన పోటీ పడితే నేను అన్నా బీసీ ఎంపీటీసీ వస్తుంది చేద్దాం, జనరల్ చేద్దాం అంటారంటే నేను కాదన్నారు. కలిసిండ్రు, వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ అనేది సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచిండు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీదకి పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక 50-60 మంది ఇంటి మీదకి పోయి దర్వాజాలు పెట్టినారు. వాళ్ళు అడవిలో ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశారు, బాధపడుకుంటారు. ఇట్లా అయింది అట్లా అయింది అంటారంటే అప్పటికి 7:30-8 అవుతుంది ఉండొచ్చు. నేను ఊళ్ళోకి వస్తే అందరూ బయట ఉన్నారు, మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నారు. ఏమైందంటే ఇట్లా అయింది, ఇట్లా దర్వాజా మీద చెప్తున్నారు, ఊళ్ళో రక్షణ లేదా మాకు, అది ఇది అంటుందంటే ఆ సర్పంచ్ ఉప సర్పంచి బేగర్ రాజు నేను రాజును నేను వాళ్ళ తమ్ముడు సైతం వాళ్ళందరూ ఎవరు కాదు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే. 40 ఏళ్ళ సంది నాయబడి ఉన్నోళ్ళే. నేను అన్ని రకాలుగా నాతో బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అన్సూయ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవాపేట మార్కెట్ డైరెక్టర్. అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నాను. నా ఊళ్ళో 12-13 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 100% సీసీ రోడ్లు, బిల్డింగ్స్, ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్, డాక్రా బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అన్నీ కాదు, దాదాపు 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాం. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితంతో మేఘరాజును తిట్టిన. ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయినారు, ఇక్కడ రండి మాట్లాడమన్నారు. తిట్టినాక దండం పెట్టి చెప్తున్నా, వాస్తవం ఉండి చెప్పండి. ఇంకోటి వార్త ఈ కొన్ని సంకల పేపర్లు మీరేమనుకోవద్దు, ఆ పేపర్ ఎవరు చూడరు. సంకలం పెట్టుకొని పోయి చూపెట్టి చదివి పెట్టాలి 10 మందికి. నేను వాళ్ళకి అవమానిస్తలే. నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి. సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజము ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు. కానీ బట్టగాల్సి మీద వేసినట్టు ఏం తెలియకుండా పొట్టిగా రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన. సరే, భగవంతుడు నిర్ణయం చేస్తాడు, ఎవరిని ఏం తప్పున్నది అది వేరు విషయం. కానీ నేను దీని వెంబడి ఎవరైతే ప్రేరేపిస్తారో ఇప్పటికైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు. మనం చేసే కార్యక్రమాల మీదకి వెళ్ళి ప్రజలు హర్షిస్తారు, ప్రజలు చూస్తారు. ఇది ఒక్క రోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన, టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా. ప్రజలు వాస్తవాలు కూడా చూస్తారు. ఈ వాస్తవాలు అన్నీ కూడా సమాజానికి, లోకానికి, ప్రజలకు తెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మీ గ్రామంలో జరిగిన